ఈ కార్యకర్తకు తప్పక గుర్తింపు లభిస్తుందని, పదవి ఇచ్చే వరకు కార్యకర్తలు ఓపికతో ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ అల్లాడ స్వామినాయుడు ప్రమాణ స్వీకారంలో ఆయన పాల్గొన్నారు. పార్టీలో సెకండ్ క్యాడర్కు పదవులు ఇచ్చే పనిలో పార్టీ అధిష్టానం ఉందని మంత్రి తెలిపారు. కోనసీమ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉండాలని, ఇందుకు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. కోనసీమ కాకినాడకి చాలా అవకాశం ఉంది, రాజమండ్రికి చాలా. అచ్చెన్నాయుడు గారు అంటే ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేదు. ఈ హెడ్ క్వార్టర్ బాగు చేయాలి. ఇప్పుడే నేను జేసీ గారికి కూడా చెప్పాను. అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక నియోజకవర్గం ఇక్కడ ఉంది, ఒక నియోజకవర్గం రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ లో ఉంది, ఇంకొక నియోజకవర్గం కాకినాడలో ఉంది. ఇక్కడ నుంచి దానికి మనం కృషి పలకాలి. ఈ పార్లమెంట్ లో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి అర్బన్ ఏరియా అంతా కూడా మన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలోకి రావాలి. దానికి మీరు ప్రపోజల్స్ పంపించండి. ఇమీడియట్ గా ప్రభుత్వంలో మాట్లాడి ఆ కార్యక్రమాన్ని నెరవేరిస్తే మన ప్రాంతం అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. అందులో ఈ రోజు ఈ ప్రాంతం మనకి చాలా అదృష్టం. ఇక్కడ టూరిజం చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీ అందరూ కూడా చూసినటువంటి విషయం. గారు మాజీ మంత్రి ఈరోజు దయచేసి ఎవరు బయటకు వెళ్ళొద్దు, అందరూ ఉండండి. బండ్ల సత్యనారాయణ గారు, అరిగే వెంకటరామారావు గారు కింద ఏర్పాటు చేయడం కూడా పేరు